ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. కానీ నువ్వు చేసుకొని తీరాలని కండిషన్ పెట్టావు. అది నాకు నచ్చలేదు. అందుకే ఫస్ట్ టైం నీ మాటని కాదని నేను ఈ పెళ్లి నుంచి వెళ్ళిపోతున్నాను. చరణ్ ఎన్నోసార్లు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడు. కానీ పరిస్థితులు ఎంతవరకు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ పెళ్లి మండపం నుంచి తను వెళ్ళిపోతే అందరూ తప్పు చరణ్ అంటారు. నా కారణంగా ఈ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. అది నాకిష్టం లేదు. నా కారణంగా చరణ్ మీద నింద పడకూడదు. నేను మాటలు పడినా పర్వాలేదు. తనిష్టమే నా ఇష్టం. నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చరణ్, నువ్వు రాసిన లెటర్ చూశాను. నీతో వచ్చి మాట్లాడదామనుకున్నాను. కానీ నువ్వు నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడవని అర్థమైంది. చాలా విషయాల్లో నేనంటే నీకిష్టమని చెప్పావు. దాంతో పాటు నేనంటే నీకిష్టం లేదని కూడా చాలాసార్లు చెప్పావు. అన్ని విషయాల్లో నచ్చిన నేను ఈ ఒక్క విషయంలో ఎందుకు నచ్చను అనుకుంటూనే ఇంతవరకు వచ్చాను. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటావు, నన్ను ప్రేమిస్తావు, ఇష్టపడతావని ఆశతో ఉన్నాను. మనిద్దరి పరిచయం అనుకోకుండా జరిగింది. ఆ తర్వాత మనమిద్దరం గెస్ట్ హౌస్ లో ఉండడం, నిశ్చితార్థం జరగడం, అదిలా పెళ్లి వరకు రావడం, ఇదంతా పరిస్థితుల కారణంగా జరిగింది. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా నేనంటే ఇష్టం లేదని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యావంటే ఇంకా నేను అర్థం చేసుకోకపోతే నీ మీద నాకున్నది ప్రేమెందుకు అవుతుంది? ఈ సమయంలో నువ్వింట్లో నుంచి వెళ్ళిపోయి అందరి ముందు దోషవ్వడం నాకిష్టం లేదు. కాబట్టి ఆ పనేదో నేనే చేస్తాను. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను.